ఈ రోడీ తన రోడీలతో కలిసి రెస్ట్రూంలోకి వచ్చారు. కొత్త వ్యక్తికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాని అతనికి తెలియదు ఈసారి అతను తప్పు వ్యక్తితో తలపడిపోతున్నాడని. ఆ వ్యక్తి చెప్పాడు, మీకు 5 అంకెలు లెక్కించేంత వరకు సమయం ఉంది అని. రోడీ విని నవ్వాడు. మరణం ముందు నిలబడి ఉన్నా ఈ వ్యక్తికి జవాబు ఇచ్చే ధైర్యముంది. రోడీ దాడి చేయడానికి చేయి పైకి లేపగానే రోడీలు ఇది చూసి ఆయుధాలతో లోపలికి పరిగెత్తారు. కాని వాళ్ల అదృష్టం బాగాలేదు. ఎదురుగా ఉన్న వ్యక్తి ఒక్క దెబ్బతో వాళ్లని కింద పడేశాడు. 6 నిమిషంలో అందరూ నేలపై పడి ఉన్నారు. పోరాటం ముగించిన తర్వాత ఆ వ్యక్తి పూర్తిగా ప్రశాంతంగా ఏమీ జరగనట్లు సంయమనంతో అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ క్షణం నుండి అతను జైలులో ఫేమస్ అయ్యాడు. ఎవరూ అతన్ని తాకే ధైర్యం చేయలేదు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత అతను ఉండడానికి ఒక చోటు వెతికాడు. త్వరలోనే సమీపంలోని ఒక రహస్య ఫైటింగ్ రింగ్ కి చేరుకున్నారు. అక్కడ ఒక మ్యాచ్ గెలిస్తే మంచి డబ్బు వస్తుంది. కాని ఓడిపోతే పరిణామాలు భయంకరంగా ఉంటాయి. అతను నిశ్శబ్దంగా ఒక మూలన నిలబడి అన్నీ గమనిస్తున్నారు. తదుపరి మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఈ పోరాటం కింగ్పిన్ ఆదేశాల్లో ఉన్న ఒక కోబాయ్కి 300 పౌండ్ల బరువున ఘారీ ఫైటర్తో జరగబోతోంది. కింగ్పిన్ ఆదేశాల్లో ఉన్న క్రూక్ కోబాయ్కి సలహా ఇస్తూ అతని స్లిమ్ బాడీ ఫ్లెక్సిబిలిటీ సపోర్ట్తో వేగం, చురుకుదనం ఉపయోగించి గెలవమని చెప్పారు. కోబాయ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో సరే అన్నారు. కాని పోరాటం మొదలైన వెంటనే అన్నీ తలకిందులయ్యాయి. ఘారీ ఫైటర్ కోబాయ్ని క్షణంలో నేలకు కొట్టి గట్టిగా గాది స్పృహ తప్పేలా చేశాడు. క్రూక్ నిస్సహాయంగా మ్యాచ్ ఆపేశాడు. ఆవేశంతో అతను పెద్ద మొత్తంలో డబ్బు తీసి జేమ్స్ అనే ఒక స్థానిక మాఫియాడాన్ చేతికి ఇచ్చారు. కోపంతో క్రూక్ తన కారుకి తిరిగి వచ్చారు. అతను ఇంకా తన బీరు సిప్ తాగలేదు. అకస్మాత్తుగా ఆ వ్యక్తి అతని కారు వెనుక సీటులో కనిపించారు. భయంతో క్రూక్ వెంటనే తన తుపాకీ తీశాడు. కాని ఆ వ్యక్తి ప్రశాంతంగా చెప్పాడు, నేను నీతో పోరాడడానికి రాలేదు. నీవు నన్ను ఆ ఘారీ ఫైటర్తో రింగ్లో పోటీ చేయించు చాలు అన్నాడు. క్రూక్ నవ్వాడు, నీవు ఎవరు? నేను ఎందుకు ఒక అపరిచితుడిపై డబ్బు పెడతాను? అంతేకాక ఆ ఘారీ ఫైటర్ అపరిచితులతో పోటీ చేయడు అని చెప్పాడు. ఆ వ్యక్తి తన బ్యాగ్ తెరిచి డబ్బు కట్టలు తీస్తూ చెప్పాడు, నీవు మ్యాచ్ ఏర్పాటు చేయి. నేను గెలిస్తే బహుమతిలో 60% నాది, 40% నీది అని చెప్పాడు. క్రూక్ త్వరగా లెక్క వేశాడు. నష్టం ఎక్కువ లేదు కాబట్టి అతను రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడ్డాడు మరియు అతన్ని రింగ్కి తీసుకెళ్లడానికి అంగీకరించాడు.